గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. అలాగే 15వ వచనం కూడా చదవండి. కృపచేత నన్ను పిలిచిన దేవుడు, దేవునికి స్తోత్రం. దేవుని కృప పలు విధాలుగా ఉంది. మనం, మన కుటుంబాలు, మన సంఘాలు అన్నీ కృపతో నింపబడునుగాక. యేసు ప్రభు పలికిన మాట ఏమిటంటే, నా కృప నీకు చాలు, నువ్వేమీ టెన్షన్ పడద్దు. కృప నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేసి, నీ శత్రువులకి మారు మనసు కలుగు చేసి, నీ మీదకి ఎవ్వరూ రాకుండా కాపాడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తున్నప్పుడు కనీసం ఒక కుక్క కూడా నాలుక బయటికి తేలేదు, ఆడించలేదని బైబిల్లో ఉంది. అంత భయం పుట్టింది ఇశ్రాయేలు ప్రజలంటే 7 జాతు శత్రువులకి. ఎందుకు అని అంటే వాళ్ళకి కృప ఉంది. వాళ్ళకి ఏముందండి? కృప ఉంది. అబ్రహాముకి చేసిన వాగ్దానం, ఇస్సాకుకు చేసిన వాగ్దానం, యాకోబుకు చేసిన వాగ్దానం ఇశ్రాయేలీల పట్ల ఉంది. ఆ వాగ్దానము వారికి కృపను ముందుగా వెనుకగా ఈ పక్క ఆ పక్క ఆవరించి ఉంది ఓ మేఘంలా. మనం ఎక్కడికి వెళ్ళినా యేసయ్య కృప మనతోనే వస్తుంది. మనకు ముందుగా వెళ్ళి మనకు కావలసినవన్నీ సిద్ధపాటు చేస్తారు. కృప మనల్ని తప్పిస్తుంది, అన్ని విషయాల నుండి తప్పిస్తుంది. అందుకే అన్నాడు దేవుడు, నా కృప నీకు చాలును, నువ్వే విషయం టెన్షన్ ఏం పడద్దు అన్నాడు. సరే, కృప మనకి సంపూర్ణమైన జ్ఞానము, సంపూర్ణమైన వేచన. ఈ జ్ఞానంలో అతి శ్రేష్టమైన జ్ఞానము, యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము, రక్షణార్థమైన జ్ఞానము, అనుభవ జ్ఞానము, అలాగే అక్షయ జ్ఞానం. ఈ అనుభవ జ్ఞానంలో మరొక మాట మీకు చెప్పాలి, కానీ అలా చాలా టైం అయిపోతుందని వదిలేశాను. సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం అని అంటాడు. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం అలా చదివి వదిలేయండి. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తము, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ నిమిత్తము, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. దేంట్లో మనకు అనుభవం కావాలి? అలా అనుభవ జ్ఞానం. తర్వాత భవిష్యత్తు జ్ఞానం. ఏ జ్ఞానం అండి? కృప నీ చుట్టూ ఆవరించి నీకు భవిష్యత్తును గూర్చిన భయం ఉండదు. చాలామంది భవిష్యత్తును గూర్చిన భయం ఉండి సూసైడ్ కూడా చేసేసుకుంటున్నారు. 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన ఒక తమ్ముడు సూసైడ్ చేసుకున్నాడు. లవ్లో ఫెయిల్ అయిన ఒక తమ్ముడు సూసైడ్ చేసుకున్నాడు. ఈరోజు నేను ఒక న్యూస్ విన్నాను. ఓ కొడుకు చచ్చిపోయాడు యాక్సిడెంట్లో. చనిపోయిన నెల 15 రోజులకి బెంగ పెట్టుకుని తల్లి చచ్చిపోయింది. ఎంత ఘోరమో చూడు. తల్లి చచ్చిపోతే కొడుకు బెంగ పెట్టుకోడు, కానీ తల్లి చచ్చిపోతే కొడుకులు బెంగ పెట్టుకోరు. చనిపోయారని బాధ ఉంటుంది, కానీ తల్లి అసలు కొడుకు పట్ల తల్లి మనసు వర్ణించలేడు. తల్లికున్న మనసు అలాంటిది. అందుకే ప్రపంచంలో తల్లి ఉన్నవాడు, ఆ ప్రేమ కలిగిన వాడు చాలామందికి ఆ తల్లిదండ్రులు ప్రేమ చిన్నప్పుడే దూరం అయిపోతారు. తల్లి విలువ తెలిసేటప్పటికే తల్లి దూరం అయిపోతుంది.
కొడుకు చనిపోయాడని తల్లి బెంగ పెట్టుకుని మంచం మీద పడి చనిపోయింది. ఎంత బాధాకరమైన విషయమో చూడండి. చిన్నప్పుడే తల్లి చనిపోయిన వాళ్ళు, చిన్నప్పుడే తండ్రి చనిపోయిన వాళ్ళకి తల్లి తండ్రి యేసు ప్రభువే. ఆయన మనల్ని పిలుస్తాడు. ఆయన పిలుపు ఎంతో శక్తివంతమైనది, ఆయన పిలుపు ఎంతో ఆదరణకరమైనది, ఆయన పిలుపు ఎంతో బలమైనది. ఆయన పిలుపు చేంజ్ అవర్ లైఫ్. హల్లెలూయా. మన జీవితాల్ని మార్చగలిగినటువంటి శక్తి కలిగినది ఆయన పిలుపు. దేవునికి స్తోత్రం. బైబిల్లో నేను ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన పిలుపు కోసం సంవత్సరం అంతా చెప్పచ్చు. ఎంత బాగుంటుందో తెలుసా? ఫస్ట్ ఆదాము అని పిలిచాడు. ఏమని పిలిచాడండి? ఆదాము. పిలుపు వినబడుతుంది కానీ మనిషి కనబడతలేదు. ఆయన స్తోత్రం. నువ్వు ఎక్కడున్నావు? ఇలాగా ఆయన పిలుపు ఎంతో గొప్పది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పిలుపులు ఉన్నాయి. నేను మీకు క్లుప్తంగా ఆయన పిలిచిన విధానం ఒకటి, పాత నిబంధనలో ఒకటి, కొత్త నిబంధనలో ఒకటి, అలా చెప్పి మనల్ని ఎందుకు పిలిచాడో చెప్తాను. ఆ సబ్జెక్టులోకి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. ఆది కాండం 21వ అధ్యాయం 12వ వచనం. ఆగరు కొడుకు చిన్న బిడ్డ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నీళ్ళు లేవు, దాహం గొంతు ఎండిపోతుంది, ఏడుస్తూ ఉన్నాడు. అదేమో అరణ్యం. హల్లెలూయా. అదేమిటండి? అరణ్యం, అడవి, తాగడానికి నీళ్ళు లేవు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కుర్రోడేమో ఏడ్చి చచ్చిపోయేటట్టున్నాడు గొక్కపెట్టి. ఇక కుర్రోడిని అలా పడేసి దేవుడితో మొరపెట్టుంది, ఏడుస్తూ ఉంది. కూర్చుంటాను కుర్రోడిని ఎదుర్కొని కూర్చుని ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది. ఆ కుర్రోడు ఏడుస్తూ ఉన్నాడు, ఈమె ఏడుస్తూ ఉంది. అప్పుడు నిజం చెప్పాలంటే మరి ఆగరు దేవా హల్లెలూయా దేవా అని ప్రార్థన చేసిన పరిస్థితి లేదు. దేవుణ్ణి అడిగిందా? ఆ చిన్నవాని ఎదుట దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి ఆగరిని ఎవరు మొరను వినెను? కానీ ఆగరు మొరగాలి. ప్రైజ్ ది లార్డ్. ఆగరు ఏం చేస్తుంది? ఏడుస్తుంది. చూడండి 16వ వచనం. ఈ పిల్లవాని చావు నేను చూడలేని అనుకుని వింటి వేద దూరం వెళ్ళి అతనికి ఎదురుగుండా కూర్చుని ఆమె ఎదురుగుండా కూర్చొని ఎలుగెత్తి. చాలామంది కష్టం వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటారు. ఆ ఏడ్చే బదులు ప్రార్థన చేస్తే అయిపోతుందిగా. ఆగర్లాగా ఏం చేస్తారు? ఏడుస్తూ ఉంటారు. ఆగరు ప్రార్థన చేయడానికి ఆమెకి ప్రార్థన జీవితం తెలీదు, ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలీదు. అందుకే మనకి ఆశీర్వాదానికి మార్గం ఏదైనా ఉందంటే అది ప్రార్థనే. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుడు అంటున్నాడు పిలిచి, ఆగరు నీకేమొచ్చినది, ఎందుకు ఏడుస్తున్నావు? భయపడకు, నేను చిన్నవాడిని ఆశీర్వదిస్తానని అక్కడే పెద్ద నీటి బొగ్గను చీల్చగా ఆ చిన్నవాడు నీరు తాగి బతికి అరణ్యమందు కాపురం ఉండి చాలా గొప్పవాడయ్యాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అబ్రహామును బట్టి ఆ చిన్నవాడిని కూడా ఒక జాతిగా దేవుడు ఆశీర్వదించాడు. ఈ రోజున వారు ఆశీర్వాదం పొందుతున్నారంటే అది కేవలం చూచుచున్న దేవుడిని బట్టే. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని పిలిస్తే మన దాహము తీరుతుంది, మన జీవితంలోకున్న అలసటంతా పోతుంది, అవసరమంతా తీర్చబడుతుంది. అలాగే యోహాను సువార్తలో ఆయన మరొక స్త్రీని పిలిచాడు. 8వ అధ్యాయం 10-11 వచనం చదవండి. అలాగే ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, ఈమె వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ అని రాయబడ్డది. అంటే ఆమె ఒక పెళ్లి చేసుకుని ఇంకొక ఆయనతో గడిపేటువంటి పరిస్థితి కాదు. ఆమె వృత్తి అదే. ఆమె వ్యభిచార వృత్తి, ప్రొఫెషన్. ఆమె వ్యభిచారం చేస్తుంది. చాలామంది వ్యభిచారం చేసే వాళ్ళు మనం ఏం చేస్తామంటే వీళ్ళు బ్రతికింతే. అది తప్పే. వ్యభిచారం చేయడం చాలా తప్పు. దేవుడికి నచ్చనిది వ్యభిచారం. మిగతా పాపాలు శరీరానికి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ పరస్త్రీ వ్యామోహం కలిగిన వాడు తన సొంత శరీరాన్ని అవమానపరుస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవ పిల్లలు ఈ వ్యభిచారానికి దూరంగా ఉండాలి. చెడ్డ వీడియోస్ కూడా చూడకూడదు. చాలామంది యవనస్తులు కానీ మగపిల్లలు కానీ వాళ్ళు
కొంచెం చెడ్డ వీడియోలు చూస్తూ ఉంటుంటారు సెల్ ఫోన్లో. అవి నీ మైండ్ని ఖరాబ్ చేస్తాయి, నీ జీవితాన్ని, ఆలోచన శక్తిని తీసివేసి నిన్ను పాపపు మార్గంలోకి తీసేస్తాయి. నీ చూపును బట్టి నీ జీవితం ఉంటుంది. నీ చూపు, యేసయ్యను చూసే కన్నులు చెడ్డదాన్ని చూడలేవు, చెడ్డదాన్ని చూసే కన్నులు యేసయ్యను చూడలేవు. హల్లెలూయా. చెడ్డవి చూసే కన్నులు యేసయ్యను చూడలేవు, యేసయ్యను చూసే కన్నులు. అందుకే అంటాడు, నువ్వు ఎవరైనా ఒక స్త్రీని చెడ్డగా చూస్తే అప్పుడే ఆమెతో నీవు వ్యభిచారం చేసిన దాని అవుతావు. కాబట్టి నువ్వు ఏ స్త్రీని కూడా, ఏ పురుషుని కూడా తప్పుగా చూడకూడదు. ఒక పురుషుని చూసినప్పుడు ఓ అన్న, ఓ తమ్ముడు, ఒక స్త్రీని చూసినప్పుడు ఓ చెల్లి, ఓ అమ్మ, ఓ సోదరి అని భావంతో చూసి అనే సంబోధించాలి. అక్క, చెల్లి, అన్న, తమ్ముడు అని సంబోధించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బావా, బామ్మర్ది అని సంబోధించుకోకూడదు. దేవునికి స్తోత్రం తెలియజేసుకుందాం. గట్టిగా చెప్తాం హల్లెలూయా. బిడ్డలారా, ఇలాగా వ్యభిచారం కొంతమంది వాళ్ళు చేస్తారు. అందరూ తప్పని చెప్పలేం, కానీ కొంతమంది పొట్ట గడవక, 2-3 నాకు తెలుసు సువార్త చెప్పినప్పుడు పరిచయం అయ్యారు. వాళ్ళ పిల్లలకి బువ్వ పెట్టలేక, పిల్లలకి బట్టలు కొనలేక, స్కూల్ ఫీజు కట్టుకోలేక శరీరాన్ని అమ్ముకొని వ్యభిచారం చేస్తున్న స్త్రీలు కూడా ఉన్నారు. అందరినీ తప్పుపడడానికి లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఈమె జీవితం ఎలా ఉందో తెలీదు, ఈమె బ్రతుకు ఎలా ఉందో తెలియదు. ఈమెను పట్టుకుని వచ్చి బాగా కొట్టి, నిందించి, అవమానించి యేసయ్య పాదాల దగ్గర పెట్టేసి, యేసయ్యా, మరి ఈమె వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ, మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఇశ్రాయేల్లో వ్యభిచారం చేస్తున్న స్త్రీని మనం రాళ్ళుతో కొట్టి చంపవలను కదా, నువ్వేం చెప్తావు అన్నాడు. సాధారణంగా బైబిల్లో మన ప్రకటన గ్రంథంలో చెప్పబడుతుంది, వ్యభిచారులు దేవుని రాజ్యానికి రారు. హల్లెలూయా. పరస్త్రీ వ్యామోహం, నీ భార్యను తప్ప వేరొకరిని ముట్టావంటే అది నీకు ఎప్పటికైనా శిక్షే. నీ భర్తను తప్ప వేరొకరిని ముట్టావంటే అది ఎప్పటికైనా శిక్షే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే అన్నం లేకపోతే పస్తైన ఉండాలి తప్ప చెడ్డ పనులు, చెడ్డ క్రియలు మన జీవితంలో ఉండకూడదు. అది మన జీవితంలో మనం చచ్చిపోయేంత వరకు మనకు నిందే, మనం చనిపోయేంత వరకు మనకు నిందే. అందుకే నేను చెప్తాను మీకు, ఆస్తుపాస్తులు నీకు లేకపోయినా పర్లేదు, కానీ సాక్ష్యం మాత్రం కాపాడుకో. నీకు ఒంటి నిండా బంగారం ఉండక్కర్లేదు, కానీ ఒంటి నిండా గుణం ఉండాలి. ఏముండాలి? గుణం ఉండాలి. ఒంటి నిండా పురుషులు కూడా గుణం ఉండాలి, స్త్రీలు గుణం ఉండాలి. దేవుడు మన హృదయాన్ని శుద్ధీకరిస్తున్నాడు, ఎంతో ఇష్టపడతాడు. దేవుడు అంటాడు, మీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండు. అందుకే మరొక మాట చెప్తాడు, పరిశుద్ధులుగా ఉండుటే దేవుని చిత్తం. పరిశుద్ధులుగా ఉండుటకే ప్రభు మిమ్మల్ని పిలిచాడు. కొరంథీ రాసిన మొదటి పత్రిక 1:1 అంటాడు, పరిశుద్ధులుగా ఉండుటకు, పరిశుద్ధులుగా మార్చబడుటకు, పరిశుద్ధులుగా ఉండుటకు ప్రభు మిమ్మల్ని పిలిచాడు అంటాడు. హల్లెలూయా. కీర్తన గ్రంథం 100వ కీర్తనలో అంటాడే, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడు. దేవునికి స్తోత్రం. యవనస్తులు కూడా మీరు పెళ్లి కాకుండా, నేను పెళ్లి ప్రేమించాను, పలానా అమ్మాయిని ప్రేమించాను, పలానా అబ్బాయిని ప్రేమించాను, మనం పెళ్లి చేసేసుకుందాం, మనం అది చేసేసుకుందాం, నేను లేచిపోయి వస్తానని మీరు యవనస్తులు ఎప్పుడు కూడా ఇలాంటి థాట్స్ మీకు రాకూడదు. యవనస్తుల వివాహం విషయం వచ్చినప్పటికీ డాడీ మమ్మీకి లోబడాలి, మమ్మీ డాడీకి లోబడాలి. ఈరోజు చాలామంది 100కు 90 మంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో అబ్బాయిని చూస్తారు, నవ్వుతారు, ప్రేమిస్తారు, లేచికెళ్ళిపోతారు, పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ కొన్నాళ్ళకి తప్పదు తల్లిదండ్రులు తీసుకొస్తారు. ఇదంతా కూడా వేస్ట్, డర్టీ జీవితాన్ని పాడు చేసుకుంటారు మీరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు లోబడాలి, తల్లిదండ్రులకు లోబడాలి. తల్లిదండ్రులకు లోబడి మీరు చదువుకునే వయసు మంచిగా చదువుకోవాలి. అంతేగాని ఆ అబ్బాయి నన్ను చూస్తున్నాడు, ఈ అబ్బాయి నన్ను చూస్తున్నాడు, ఆ అబ్బాయి నాకు మెసేజ్ చేశాడు, ఈ అబ్బాయికి నన్ను మెసేజ్ చేశాడు, నా ఫోన్ నెంబరు, ఇన్స్టాగ్రామ్. మీ తల్లిదండ్రులకు చాలామంది పాపం చదువు రాదు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు ఫోన్ చదువుకుంటున్నారేమనుకుంటారు, వీళ్ళు చేసే వేషాలు వాళ్ళకి తెలియదు. హల్లెలూయా. గట్టిగా చెప్తా హల్లెలూయా. ఈ వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని అక్కడ పెట్టగానే వాళ్ళందరూ చంపాలంటే దేవుడు అన్నాడు, చంపండిరా నాయన, ఈ లోకంలో అందరూ తప్పులు వేసేవాళ్ళే, తప్పులు మోపేవాళ్ళే, కానీ నేను తప్పులు క్షమించేవాడిని. నేను శిక్ష విధించడానికి రాలేదు మీ దగ్గరికి, శిక్ష నుండి తప్పించడానికి వచ్చాను. దేవునికి స్తోత్రం. యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? శిక్ష విధించడానికి రాలేదు, కానీ పాపముల నుండి క్షమించడానికి వచ్చాడు. స్తోత్రం.
నరకము నుండి తప్పించడానికి వచ్చాడు. అందరూ లోకంలో మనుషులు నైజం ఎదుటివారి మీద తప్పులు వేయడం. యేసు ప్రభు నైజం ఏమిటంటే నువ్వెంత ఘోర పాపమైనా నిన్ను క్షమిస్తాడు, నీకు కొత్త జీవితం ఇస్తాడు. తాగుబోతువైనా స్టిల్ ఇప్పటికి ఈ క్షణం వరకు నేను నీతో మాట్లాడుతున్నాను ఆత్మ, నువ్వు తాగుడుకు బానిసమైనా, వ్యభిచారువైనా, లేదా నీ జీవితంలో సినిమాలకి ఇదైనా సరే, ఈ రోజు కూడా నేను క్షమించడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. ఈ రోజున నీకు కొత్త జీవితం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. నా జీవితం అంతా మాసిపోయింది, నా జీవితం మలినమైపోయింది, నన్ను దేవుడు క్షమిస్తాడా అని నువ్వు అనుకోవద్దు. నువ్వు చనిపోయేంత వరకు దేవుని క్షమాపణకి సిద్ధంగానే ఉంది. నీ మార్పు కోసం ఎదురు చూస్తున్నాడు, నీ మంచి మనసు కోసం ఎదురు చూస్తున్నాడు, నీ తీర్మానం కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. మారాలి అని ప్రభు చెప్తున్నాడు. సరే, వాళ్ళందరూ కూడా వాళ్ళ తప్పులు వాళ్ళు కనబడ్డాయి, వాళ్ళు వెళ్ళిపోయారు. యేసు ప్రభు అలా కూర్చున్నాడు ఓ మెట్ట మీద. అక్కడ ఓ పెద్ద రాళ్ళు గుట్ట ఉంది. అలాగే ఆ స్త్రీ బట్టలు చినిపోయి ఉన్నాయి, తలంతా కూడా చింపులుగా ఉంది, కింద పడిపోయి ఉంది, మొహం అంతా నేలను వేసుకుంది, పైకి చూడలేకపోతుంది. ఇప్పుడు ఈయనేమంటాడు, అందరూ కూడా రకరకాల తిట్లు తిట్టారు. ఏం తిట్లు తిట్టారు? రకరకాల తిట్లు తిట్టారు. ఈ రోజున క్రైస్తవులు ఏదైనా గొడవ అయితే గొడవలు అవుతూ ఉంటుంటాయి, జగడాలు అవుతూ ఉంటుంటాయి. ఇరుగు పొరుగు వారు, ఇంటి పక్క వాళ్ళు, బావ బామర్దులు, అత్త కోడలు ఏదోటి అనుకుంటూ ఉంటారు. బూతులు మాత్రం మాట్లాడుకోకూడదు. ఎంత గలీజు తెలుసా? క్రైస్తవులు గలీజు మాటలు మాట్లాడడం అంటే దేవునికి అవమానం. స్తోత్రం, దేవునికి అవమానం. రే, నేను బైబిల్ పక్కన పెడితే నాకంటే అసలు నువ్వెందుకు బైబిల్ పక్కన పెట్టాలి, నువ్వెందుకు పాత జీవితానికి వెళ్ళాలి? మాట్లాడు, ప్రతి సిచ్యువేషన్కి మాట్లాడాలి. సమాజం మనం మాట్లాడకపోతే మనకు ఆపోజిట్ అవుతారు. మాట్లాడాలి, రైట్ మాట్లాడాలి, రాంగ్ మాట్లాడకూడదు. ప్రైజ్ ది లార్డ్. చెడ్డ మాట్లాడకూడదు, నిజం మాట్లాడాలి. నిజం మాట్లాడే ముందు ఎవరో నిలబడలేడు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్దాం. సరే, ఈయనేమంటాడు అనుకోండి. అప్పుడు యేసు ప్రభు అమ్మా అని పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమని పిలిచాడండి? అమ్మాని పిలిచావ ప్రభువా, అది ఎవ్వరు పిలువని పిలుపు, అది అన్నడు వినని పలుకు. అమ్మాని పిలిచావ ప్రభువా, అది ఎవ్వరు పిలువని పిలుపు, అది అన్నడు వినని పలు. అక్కడ యేసు ప్రభు సువార్త ఏం చెప్పలేదు, అమ్మా అని పిలిచాడు. ఆ పిలుపుకి ఆమె వ్యభిచారి జీవితం మారిపోయింది. దేవునికి స్తోత్రం. దేవుని కృప నిన్ను నన్ను ఎన్నోసార్లు పేరు పెట్టి పిలుస్తుంది. దేవుని కృప నిన్ను పిలుస్తూనే ఉంది, నీ పేరుతో పిలుస్తోంది. నీ పేరుతో దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆయన స్వరం వినాలి. రాత్రి మీకు చెప్పాను, అనుభవ జ్ఞానం. పిలిచే కృప ఒక్కొక్కరిని. ఎఫెసీ రాసిన పత్రిక 1:3 రాయబడుతుంది, జగత్తు పునాది వేయబడక మునిపే మీరు క్రీస్తులో మీరు ఏర్పరచబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే. ఈరోజు నువ్వు బైబిల్ పట్టుకుని చర్చిలో కూర్చుంటావని ఆయన ఎప్పుడో రాసి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నిన్ను పిలిచే దేవుడు. యేసుక్రీస్తు మన పిలిచిన విధానం గొప్పది. ఆయన కృప మనని వేటికి పిలుస్తుందో నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. యేసయ్య కృప అందరిని పేరు పెట్టి పిలుస్తుంది. ఎందుకు పిలుస్తుందంటే బైబిల్ చెప్తుంది, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను పిలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ పిలుపు ఎక్కడికి పిలుస్తుందండి? చీకటిలో ఉన్న ప్రతి ఒక్కరిని వెలుగులోకి పిలుస్తుంది. బైబిల్ చెప్తుంది, చీకటి చెడ్డది, చీకటి పాపయుక్తమైనది, చీకటి భయం, చీకటి సాతానుకు సంబంధించినది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చెప్తున్నాడు, వెలుగు మంచిది, చీకటి చెడ్డది. ఆమేన్. చీకటి గతిస్తుంది, వెలుగు ప్రసరిస్తుంది. దేవుని వెలుగు మామూలు వెలుగు కాదు, అది ఆశ్చర్యకరమైన వెలుగు.
ఈ వెలుగులోనికి ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. చీకట్లో ఎవరో చూడరు, చీకటంతా చీకటే, చీకటంతా భయమే, చీకటంతా అంధకారమే. ఆ చీకట్లో ప్రజలు అల్లాడిపోతున్నారు. సొదొమ గొమొర్రా పట్టణంలోని ప్రజలు పగలు బయటికి రారు, రాత్రులు బయటకు వస్తారు. చీకట్లో బయటకు వచ్చి వాళ్ళు రోడ్ల మీద తిరుగుతుంటారు. రోడ్ల మీద తిరిగి దైవిక భయం లేకుండా దేవుని ఆజ్ఞలకి దూరంగా వెళతారు. ఆ చీకటిలో ఉన్న ప్రజల్ని చూడ్డానికి వచ్చాడు దేవుడు. అందులో లోతు కుటుంబాన్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రమ్మని పిలిచాడు. దేవుడు పిలుస్తున్నాడు, లోతు, ఈ చీకటి అగ్ని చేత నశించిపోతుంది, ఈ చీకటి సహవాసం అగ్ని చేత నశించిపోతుంది. నీ చీకటి స్నేహాలు, చాలామందికి ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ ఉండరు, అందరూ తాగుమోతోళ్ళు, తిరుగుమోతోళ్ళు, నైట్ అంతా రోడ్ల మీద తిరిగేవాళ్ళు, జల్దా కాల్చేవాళ్ళు, పేకాటాడేవాళ్ళు, ఇలాంటి స్నేహాలు ఉంటారు. నీ స్నేహం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ స్నేహం మార్చేసుకోవాలి. చెడ్డ స్నేహం, బైబిల్ చెప్తుంది, ఈ లోకముతో స్నేహం, దేవుడితోటి నీ స్నేహాలు. ఎవరైతే నిన్ను రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారో అటువంటి ఫ్రెండ్స్కి దూరంగా. అలా పాస్టర్ గారు, నేను ఆయన మార్చేస్తాను, నువ్వు ఇప్పుడు ఇన్నిపోరుకు మార్చావు, తర్వాత మార్చడానికి చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య మారుస్తాడు, నువ్వు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన పిలిచిన దగ్గరికి నువ్వు వెళ్ళిపోయి చెడ్డ స్నేహాలకు దూరం అవ్వండి. నాకు మస్తు మంది ఫ్రెండ్స్ ఉండేవారు. ఈ ఫ్రెండ్స్తో పాటు 12-12:30 వరకు సోది చెప్పుకునే వాళ్ళం. చెట్లు గొట్ల మీద, ఇళ్ళ మేడ మీద కూర్చుని సోదంటే సోది. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత కూడా కొద్ది రోజులు ఫ్రెండ్స్తో తిరిగినప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు, అన్న నేను నీకు నేను కావాలా, ఫ్రెండ్స్ కావాలన్నప్పుడు నాకు నువ్వే కావాలి ప్రభు అని అందరూ వదిలిపెట్టేసి వచ్చేసాను నేను. అందరూ అనేవారు, నువ్వు మారిపోయావు, దేవుని నమ్ముకుంటే మాత్రము మమ్మల్ని వదిలిపెట్టాలా అనేవారు. అవన్నీ వినకూడని మాటలు, పలకూడని మాటలు, చేయకూడని సహవాసాలు, మనం దూరం అయిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నేను పిలుస్తున్నాడు, ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలుస్తున్నాడు. ఈ వెలుగులోకి నువ్వు వచ్చిన తర్వాత నీ జీవితం ఎలా మారిపోతుందంటే ఆశ్చర్యకరంగా మారిపోతుంది. నీ లైఫ్ స్టైల్ మారిపోతుంది, వస్త్రధారణ మారిపోతుంది, నీ కుటుంబం మారిపోతుంది, నీ ఇల్లు మారిపోతుంది, నీ తీరు మారిపోతుంది, నువ్వు జీవితం మారిపోతుంది. ఎవరైతే నేను అవమానకరంగా చూస్తున్నారో ఈ ఆశ్చర్యకరమైన వెలుగు నువ్వు వచ్చిన తర్వాత ఆశ్చర్యంగా చూస్తారు నిన్ను. కాబట్టి దేవుని పిలుపు ఈరోజు నువ్వు అందుకో బిడ్డ. చీకట్లో ఉన్నావేమో, చీకటి సహవాసాలతో ఉన్నావేమో, చీకటి బ్రతుకులతో ఉన్నావేమో, చీకటి ఆశలతో ఉన్నావో, వద్దు. మన పెళ్ళిళ్ళు అయినప్పుడు డీజే ఎప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయిన వెంటనే డీజే. పెళ్ళిలో మాత్రం పరిశుద్ధ పెళ్ళి అయిపోయిన తర్వాత రాను. హల్లెలూయా. నువ్వు రావు పరలోక రాజ్యానికి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎప్పుడొస్తావు? నువ్వు రాను అంటే ఎక్కడ అప్పుడే దేవుడు నువ్వు రావు నా తండ్రి అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ మొదలుకొని ఇంటికి వచ్చేంత వరకు డీజే. ఆ క్లబ్కి దీనికి అసలు డిఫరెంట్. క్రైస్తవులు పెళ్లి చేసుకున్నారా, పాస్టర్ గారితో ప్రార్థన చేసుకుని సీదా ఇంటికి రావాలి, అది నేర్చుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఈ క్లబ్బులు, ఈ డ్యాన్సులు, డీజేలు, ఎగురుడు అన్యుల ఆచారం దేవుడికి మహిమకరం కానే కాదు. అది దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, ఒకసారి వెలుగులోకి అడుగుపెడితే నీ జీవితం ఆశ్చర్యం. ఎందుకో తెలుసా? ఓడ కట్టమని పిలిచింది దేవుడే. ఓడ కట్టమని పిలిచింది దేవుడే. గమనించండి. ఎవరిని? నోవాహుని దేవుడు పిలిచే సమయానికి అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటో తెలుసా? భూమి అందంతటా కూడా చీకటితో నిండిపోయింది. 6:1 చదవండి. ఆదికాండం 6:1 చదవండి. నరులు చెడుతనం భూమి మీద గొప్పది, వారి హృదయం యొక్క తలంపుల్లో ఊహంత ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి. దేవునికి స్తోత్రం. నోవాహు బ్రతుకున్న దినాల్లో భూమి మీద ఉన్న ప్రతి నరుడు కూడా చీకటిలో ఉన్నాడు. ఎందులో ఉన్నాడు? చీకటి కేకలు,
చీకటి అరుపులు, చీకటి డ్యాన్సులు, చీకటి కార్యకలాపాలు, దైవిక భయం. బైబిల్ చెప్తుంది, నరులు చెడుతనం భూమి మీద గొప్పది, వారి హృదయములో ఉన్న తలంపులన్నీ ఎల్లప్పుడూ చెడ్డవని దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏముంది ఈ లోకమంతా? ఏముంది? అంత దైవిక దేవుడు చూస్తున్నాడనే భయం లేదు. నేను దేవుని బిడ్డగా బతకాలని ఒక తీర్మానం కనబడతలేదు విశ్వాసుల్లో. యేసయ్య బిడ్డగా బ్రతకాలనేటువంటి తీర్మానం కనబడతలేదు విశ్వాసుల్లో. హైదరాబాద్లో ప్రేమ విందు ఏర్పాటు చేశారు. మాంసం కూర పెట్టారు. ఏం పెట్టారు? మాంసం సంఘాల్లో అనేకమైన గొడవలు తీసుకొస్తుంది. మాంసం ఆ యాత్త వేసేవాడు మరి ఆడికి ఏమైందో ఏం చేశాడో, ఒక ఆయనకి గ్రేవ్ తప్ప మొక్కలేదు. దేవునికి స్తోత్రం. ఈ ప్లేట్ పెట్టుకెళ్ళాడు. అందరి ప్లేట్లో ఇంతంత పీసులు, ఈడి ప్లేట్లో గ్రేవ్ తప్ప పీసులు లేవు. వీడికి వేయలేదని బాధ పక్కన పెట్టి అందరికీ పడ్డాయని బాధ ఎక్కువైపోయి వెళ్ళి, ఒరే అందరికీ వేసావు కదరా, నాకు మాత్రం మొక్కలు వేయలేదురా అని అన్నప్పుడు అదే మాట ఈడో మాట అని కోపం వచ్చి ఆ ప్లేట్ పెట్టుకుని వడ్డించువాడు మొహం మీద కొట్టాడు. వీడు తక్కువడా, నువ్వు నన్ను మొహం మీద కొడతావని చెప్పేసి మొత్తం మొక్కలన్నీ ఆడి మొహం మీద వేసాడు. అప్పుడు ఆయన అన్నాడంట, మీ బైబిల్లో అందరికీ తెలిసిన బైబిల్లో మాట, ఈరోజు రాజకీయ నాయకులు కూడా ఒకటే మాట. ఏమిటా మాట? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని ఉంది కదా, మొక్కల కోసం కొట్టుకుంటున్నారు ఏంటని అడిగాడట. అప్పటికి వాళ్ళకి సిగ్గు రాదనుకో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏంటండి? దేవుడు మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి, వెలుగు ఫలం ఏమిటో తెలుసా? వెలుగు ఫలము నీతి, సత్యము, సమస్త విధములైన మంచితనం. వెలుగు ఫలము ఏమిటండి? ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలుస్తున్నాడు. అంటే కొట్లాట్లో జగడాలు కాదు, ఈ గొడవలు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఒక చర్చికి వెళ్ళామంటే శాంతి, సమాధానం, వాక్యం, దేవుడు నాతో మాట్లాడు అన్నట్టు ఉండాలి. ఇది గొడవలు, కొట్లాట్లు, జగడాలు. ఈ చీకటి ఒకప్పుడు బయట ఉండేది, ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే సంఘము లోపలికి వచ్చేసింది. లోకం ఒకప్పుడు బయట ఉండేది, ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే సంఘములో ఈ డ్యాన్సులు, డిస్కో డ్యాన్సులు. ఓయమ్మో, హల్లెలూయా. నెక్స్ట్ ట్రెండింగ్ ఏమిటంటే ఎంత బాగా డ్యాన్స్ చేస్తే అంత పరిశుద్ధాత్మను పొందుకున్నట్టు. హల్లెలూయా. ఏంటి డ్యాన్స్ వేయండి, డ్యాన్స్ వేయండి, డ్యాన్స్ వేయండి, డ్యాన్స్ వేయండి, డ్యాన్స్. నాయనా అవి చీకటికి సంబంధించినవి నాయన. పరిశుద్ధ సన్నిధి. దావీదు నాట్యము చేసి ఆరాధన చేయలేదా? ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం చదవలేదేమో. పౌలు గారు ఏమంటారు తెలుసా? శరీరమును ఆస్పదము చేసుకొనక ఆత్మను అనుసరించే ఆరాధన చేసే కొత్త నిబంధన సంఘం. చప్పట్లు కొడుతుంది. దేవునికి స్తోత్రం. ఆరాధన అంటే పిచ్చి డ్యాన్సులు కాదు, పిచ్చి డ్యాన్సులు కాదు, పైటి సంగులు ఇట్ట ఊపేది కాదు. సభ్యత, సంస్కారం. మగపిల్లలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు. నిన్ను చూసిన వాళ్ళు అందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా ఆరాధన చేయాలి. కానీ పిచ్చిగా చేయకూడదు, శరీరాన్ని బట్టి ఆరాధన చేయకూడదు. ఆత్మతో, సత్యముతో. అది ఆత్మ ఉండాలి, మరో పక్కమో సత్యము తప్పించి. ఆత్మ అంటే ఎగరడం కాదు. పరిశుద్ధాత్మను పొందుకున్నవాడిని, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన వాడిని, పరిశుద్ధాత్మ కోసం బోధించేవాడిని. నేను ఎప్పుడైనా డ్యాన్స్ వేయడం మీరు చూసారా? పద్ధతి తెలుసు, బైబిల్ తెలుసు. అంతేగాని ప్రజలకు ఏది నచ్చుతుందో అదే చేసేటువంటి, ప్రజలకు ఏది ట్రెండింగో, ప్రస్తుతం ఏది ట్రెండింగో, ఒకడు కొయ్యి అంటే వీడు మొయ్యి అంటాడు.
హల్లెలూయా. అదే చేసేయడమే. పిల్లలు కూడా అదే ఇష్టం. యవనస్తులకి వేయండి, కమాన్, ఓ ఠమ్ ఠమ్ ఠమ్. ఆ లోకంలో స్టెప్లను వేయండి వేయండి. ఈ ముసలోళ్ళకి ఏం తెలియదు, ఓల్డ్ అంతా, మాదంతా న్యూ జనరేషన్. ఓ యూనో, నువ్వు న్యూ జనరేషన్ ఓల్డ్ జనరేషన్, బైబిల్ నిన్న నేడు రేపు ఒకటే రీతిగా ఉంది. నీ జనరేషన్ బట్టి మారేది కాదు దేవుని వాక్యం. జనరేషన్ బట్టి మారేది కాదు దేవుని వాక్యం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు దేవుని వాక్యము. కాబట్టి దేవుడు నిన్ను ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఎక్కడికి వచ్చాం? నోవాహు కాలంలో ఉన్నాం. నోవాహు కాలంలో అంతా చీకటే, అందరూ చీకటే. కానీ దేవుని బిడ్డలారు గమనించండి, నోవాహు ఒక్కడు నీతిమంతుడు, నిందారహితుడు, దేవుని అన్నలి భయభక్తులు కలిగిన వాడు. దేవుడు పిలిచాడు, నోవాహు నీ ఓడని సిద్ధపాటు చేసుకో అన్నాడు. నువ్వు ఓడను కట్టు అన్నాడు. ఓడను కట్టు అన్న దేవుడు నోవాహుకి కట్టి ఆయన ఇచ్చాడు, కీలు ఆయన ఇచ్చాడు. ఆ ఓడలో రావడానికి ప్రతి జంతువుని, ప్రతి పక్షిని, ప్రతి పురుగుని ఆయనే ఓడ దగ్గరికి నడిపించాడు. పిలిచింది ఆయన, నిలబడింది నోవాహు, సమస్తమును సమకూర్చింది మాత్రము దేవుడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వెప్పుడైతే పిలుపుకు లోబడ్డావో నీ జీవితం ఆశ్చర్యకరంగా మారిపోతుంది. ఎలా మారిపోతుందండి? వర్షం పడడం ప్రారంభించింది, తూములు తెరవబడ్డాయి, ధారాళంగా వర్షం పడింది. వర్షానికి అందరూ ఆశ్చర్యపోతున్నారు, పరిగెడుతున్నారు. నోవాహు దగ్గర పరిగెడుతున్నారు. నోవాహు దగ్గర ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ ప్రజలకి, ఈ ఓడకి మధ్యలో ఒక దేవదూత పెద్ద ఖడ్గం పట్టుకుంది. అడిలిపోతున్నారు అందరూ. అయ్యా మమ్మల్ని ఓడెక్కించండి, అయ్యా మమ్మల్ని ఓడెక్కించండి. ఈ ఓడ మీరు దేవుడి పిలుపుకి లోబడలేదు, దేవుడు మాటకు లోబడలేదు, ఎవరిని ఎక్కించలేదు. పిలుపు లోబడిన నోవాహు మాత్రం జీవితం నీటి మీద ఆశ్చర్యకరంగా తేలిందండి. పిలుపును అందుకోకుండా ఆ చీకట్లోనే, అదే చీకటి, అదే బ్రతుకు, అదే కానా అంటే బ్రాంది మత్తు కలుగు చేస్తుంది. అది చాలా గమ్మత్తు కలుగు చేస్తుంది. అది లోపల నీ కిడ్నీలు మొత్తం తినేస్తుంది. హల్లెలూయా. ఏది నీకు థ్రిల్ కలిగి చేస్తుందో అది ఖచ్చితంగా నిన్ను కిల్ చేస్తుంది, చంపేస్తుంది. అందుకే చీకటిలో నుంచి నువ్వు ఎక్కడికి రావాలి? ఆశ్చర్యకరంగా నువ్వు ఆ పిలుపుకు లోబడితే నోవాహు తేలినట్టుగా ఓడ మీద తేలుతావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని గట్టిగా స్తోత్రం చెప్దాం. యేసయ్య కృప మనల్ని పిలుస్తుంది. ఏం చేస్తుందండి? ఆగర్ని పిలిచిన కృప, పాపాత్మురాలు, అదే వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని పిలిచిన కృప, నిన్ను ఆశ్చర్యకరమైన చీకటి వదిలిపెట్టు, లేకపోతే ఒకానొక సమయాన్ని ఆ చీకట్లో కిందే ఉంటావు. నువ్వు వెలుగులోకి వచ్చినట్లయితే పైన ఉంటావు. ఎక్కడ ఉంటావండి? తర్వాత ఇంకో మహిమ, ఇంకోటి చూడండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1:9. యేసయ్య కృప నిన్ను సహవాసానికి పిలుస్తుందంట. ఎక్కడికండి? ఫెలోషిప్. దేనికి పిలుస్తుంది? ద ఫెలోషిప్. ప్రైజ్ ది లార్డ్. దేవుని సహవాసానికి నేను పిలుస్తుంది. సహవాసం, ఫెలోషిప్, సహవాసం. అపోస్తుల కార్యంలో రాయబడుతుంది, వారు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన ప్రతి బిడ్డ ఒంటరిగా ఉండకుండా వాళ్ళందరూ కూడా ఒక సహవాసములో ఉన్నారు. అంటే ఒక సంఘముగా అయ్యారు. ఆ సహవాసమందు, ప్రార్థన యందు, ఉపవాసమందు, రొట్టె యందు వారు ఎడతెగక ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప నిన్ను పిలిచి నీకొక సంఘాన్ని ఇస్తుంది. హల్లెలూయా. అమ్మ నాన్న లేనివాడు అనాథ కాదు, కానీ సంఘము లేనివాడే అనాథ. సంఘం అంటే పెద్ద పెద్ద కట్టడాలు, హంగామాలు కాదు, కానీ ప్రభువుతో నీకు ఏ సంఘం అయితే ప్రభువును దగ్గర చేస్తుందో అదే సంఘం. నువ్వు వెళుతున్న సంఘం ఏం చేయాలి? నిన్ను దేవుడికి నిన్ను దగ్గర చేయాలి. దేవుడు అంటే ఏంటో తెలుసుకోవాలి. బలహీనతలో బలపరచబడాలి.
అదేదో డబ్బుల కోసం కాదు. సంఘం అంటే ఈ మధ్యకాలంలో సంఘం అంటే డబ్బులు పిన్నడమే. డబ్బులు 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 డబ్బులు. నాకు హృదయం ప్రేరేపించబడితే నేను 1,00,000 ఇస్తా. ప్రేరేపించబడిపోతే ఏం లేదు. దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటే అంతేగాని నీకు డబ్బులు ఇవ్వి డబ్బులు ఇవ్వి డబ్బులు, నిన్ను డబ్బుల కోసం కాదు సంఘానికి రమ్మనేది. దేవుడు సంఘములో అవసరాలు ఉంటాయి, అది దేవుడు అలాగని తీర్చుకుంటాడు. హల్లెలూయా. దేవుని సంఘం ఎందుకో తెలుసా? నీవు కట్టబడాలి, వాక్యం నేర్చుకోవాలి, ప్రభువు వల్ల తీసుకోవాలి. ఈ సంఘములో యేసుక్రీస్తులో నీవు పరిపూర్ణుడు కావాలి. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో దమస్కు పట్టణానికి వెళ్తున్నప్పుడు అతని మీద ఒక వెలుగు పడి అతడు మారు మనసు పొందాడు. మారు మనసు పొందిన వెంటనే ఉపవాసంలోకి వెళ్ళిపోయాడు. అననీయ వచ్చి ప్రార్థన చేసినప్పుడు దర్శనాల వరం పొందాడు. వెంటనే శ్రమలు వచ్చేసినాయి, అతన్ని చంపడానికి ప్రయత్నం చేశారు. అతడు డౌన్ అయిపోయాడు. ఒక మేడ మీద నుండి ఒక తట్లో ఆయన దింపారు. అప్పుడు అతను మళ్ళా తార్సుకి వెళ్ళిపోయాడు. తార్సుకి వెళ్ళిపోయిన తర్వాత అతన్ని వెతుక్కుంటూ బర్నబా వచ్చాడు. సౌలేడి అని వెతుక్కుంటూ వచ్చినప్పుడు నేనే అన్నప్పుడు, నువ్వేం బలహీనపడద్దు, నువ్వు రక్షణ పొందో మంచిగానే ఉంది, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు మంచిగానే ఉంది, సువార్త చేస్తున్నావు అది కూడా మంచిగా ఉంది, కానీ అంతకంటే ముందు దేవుడు నిన్ను సహవాసానికి పిలుస్తున్నాడు. సహవాసం అంటే ఆదివారం జస్ట్ అలా వాక్య విని వచ్చేసేది కాదు తమ్మి. ఆదివారం అలా 5 ఏళ్ళు ఉన్నాయి, ఇవి కలిసే ఉన్నాయి. విడివిడిగా ఉన్నా కలిసే ఉన్నాయి. అలాగే సంఘం అంటే ఆదివారం వెళ్ళాం వాక్య విని, ఏదో సంఘంలోకి వెళ్ళాం వాక్య విని వచ్చేసాం, అలా కాదు. ఒక సహవాసానికి దేవుడు నిన్ను పిలిచినప్పుడు అక్కడ సహవాసంలో జరిగే క్రియలు చాలా ఉన్నాయి. ఒక విశ్వాసకి అతి ప్రాముఖ్యమైనది ఏదైనా ఉందంటే సహవాసమే. బర్నబా, సౌలు చాలా గొప్పోడు. బర్నబా చిన్నోడే కావచ్చు, సౌలు కన్నా వయసులో పెద్దోడే కావచ్చు, కానీ సాక్ష్యంలో బర్నబా చిన్నోడే కావచ్చు, కానీ బర్నబా సాక్ష్యం కూడా చాలా గొప్పది. సహవాసం కొరకు ఉన్న పొలమంతా అమ్మేసి ఇచ్చేసాడు. బర్నబా చాలా గొప్పోడు, దేవుని సంఘం కొరకు పొలమంతా అమ్మేసి ఇచ్చేసాడు. పౌలు ఇక పౌలు గారి పేరెత్తడానికైనా మన యోగ్యతలుగా బ్రతుకుట క్రీస్తే గొప్ప సాక్ష్యం కలిగిన వాడు పౌలు. అందుకే నేను అంటాను, బ్రతికితే ఆనాటి భక్తుల్లాగా బ్రతకాలి. ఓ భక్తుడు పాట రాశాడు, ఆనాటి పౌలులా బ్రతకాలని, ఆశ్చర్య కార్యాలు చేయాలని, ఆనాటి పౌలులా బ్రతకాలని, ఆశ్చర్య అపవాదిని చిదుగా త్రొక్కాలని, అపవాదిని చిదుగా త్రొక్కాలని, ఆత్మీయ శిఖరాల నెక్కాలని, ఆత్మీయ శిఖరాల నెక్కాలని, ఆశైతే ఉంది నాలో అందుకోలే. హల్లెలూయా. నామినల్ క్రిస్టియన్కి పక్కన పెట్టేసేయండి, ఏదో క్రైస్టియన్స్ కదా ఏదో పక్కన పెట్టేయండి. సత్యమందు అనుభవ జ్ఞానం కలిగి ఉండండి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. నీ భక్తి తూకం వేయబడుతుంది. దేవుని సింహాసనం ఎదుట నిలబడబోతున్నావు. అక్కడ ఓడిపోతే పరలోక రాజ్యం రావు. ఇక్కడ లాజరు పేదవాడిగా ఉన్న చనిపోయిన తర్వాత అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఇక్కడ ధనవంతుడు ఒళ్ళంతా బంగారముతో ఉన్న చనిపోయిన తర్వాత అగ్నిలో కాలుతున్నాడు. హల్లెలూయా. బర్నబా సౌలుని వెతికాడు. ఎంత దూరం వెళ్ళినా వెతికి సౌలుకు ఒకటే మాట చెప్పాడు, యు ఆర్ గుడ్, నీ టెస్టిమనీ బాగుంది, నీ మంట బాగుంది, బట్ నీకు ఒక విషయం చెప్తాను, ప్రభు నిన్ను సహవాసానికి పిలుస్తున్నాడు. దేవుని కృప నిన్ను సంఘానికి పిలుస్తుంది. మీ సంఘం పేరు ఏమిటి? వదిలేసే సంఘాల పేర్లు ఇవన్నీ మనం పెట్టుకుని మనం కొట్లాడుకున్నాం. మా సంఘమే గొప్ప. వదిలే, ఏదో పేరు ఐడెంటిఫై కోసం ఏదో పేరు.
సువార్త కూడులు పెట్టి వాక్యం చెప్పరంటే మినిస్ట్రీ 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 మినిస్ట్రీ. ఏమికి వచ్చింది మినిస్ట్రీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు, యేసయ్య వల్లనే ఉపయోగం అందరికీ. నీ మినిస్ట్రీ డబ్బాలు. మా సంఘములో ఎంత గొప్ప సంఘం అంటే మాదే. నాయన 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 నమస్తే, హల్లెలూయా, నమస్తే నాయన, ప్రైజ్ ది లార్డ్. ఏదో ఒక పేరు పెట్టుకో, కానీ నువ్వు వెళుతున్న సంఘం ఎలా ఉండాలి తెలుసు, పిలిచిన సహవాసం ఎలా ఉండాలి తెలుసా? బర్నబా సౌలును పిలిచిన సంఘం ఎలాంటి సంఘమో తెలుసా? పరలోక రాజ్యంలో పేర్లు నిలబడవు, సాక్ష్యం మాత్రమే నిలబడుతుంది. పేర్లు నిలబడవు, సాక్ష్యము మాత్రమే నిలబడుతుంది. అక్కడ ఈ సంఘం ఆ సంఘము కాదు, సహవాసము, పరిశుద్ధుల సహవాసం. ప్రైజ్ ది లార్డ్. పేర్లు కాదు, సాక్ష్యము కావాలి. అంతియొకయలో ఉన్న సంఘములో బర్నబా, సిమియోను, లూకియా, మనయేసు, సౌలు అను ప్రవక్తలు, బోధకులు ఉండేది. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. సంఘంలో ఏం చేస్తున్నారండి? రాజకీయ మీటింగ్లు పెడుతున్నారా? సంఘంలో ఏం చేస్తున్నారండి? ఏం చిట్టి వ్యాపారం చేస్తున్నారా? సంఘంలో ఏం చేస్తున్నారండి? వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయబడింది ఏమిటో తెలుసా? ప్రభువుని, ఒక సహవాసం యొక్క ప్రాముఖ్యమైన పని వారికి శిరస్సు అయిన యేసుక్రీస్తుని హృదయముతో ఆరాధించేదే సంఘం. హల్లెలూయా. నువ్వు వెళుతున్న సంఘముకి నువ్వు వెళ్ళినప్పుడు నీ కన్నులకి యేసు ప్రభు కనబడాలి. అక్కడ పాస్టర్ యేసు ప్రభు కాదు, పాస్టర్ గొప్ప కాదు. పాస్టర్ ఎక్కడ చూసినా కటౌట్లు, ఎక్కడ చూసినా కటౌట్లు, పాస్టర్ గారు కటౌట్లు, చర్చ నిండా పాస్టర్ గారు. ప్రభువుని, వారు సంఘము, వారు సహవాసములో కూడి ఏం చేస్తున్నారండి? ప్రభువుని సేవిస్తున్నారు. అబ్బా, ఒక్కొక్కరు కూడా తన్మయత్వంతో మరిచిపోయి ఆనందముతో దేవా దేవా, అదండి చర్చ్. ప్రైజ్ ది లార్డ్. ప్రతి నాలుక కూడా ప్రభు నామస్మరణతో నిండిపోవాలి. ప్రతి నాలుక కూడా, ప్రతి మోకాళ్ళు కూడా దేవుణ్ణి ప్రార్థించడానికి వంగాలి. ప్రతి చేతులు కూడా పైకెత్తబడాలి. ప్రతి కన్నులు కూడా బాష్ప బిందువులు కార్చబడాలి. ప్రతి ఒక్కరు కూడా యేసయ్య అనే నామము చేత తిరిగి బయటికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారు అంతియొకయలో సంఘములో కూడి ఉన్నవారు ప్రభువుని సేవించుచు ఉపవాసముండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కృప నిన్ను పిలుస్తుంది. మెంబర్షిప్ తీసుకుంటావా? సంఘములో మెంబర్షిప్ తీసుకుంటారా, తీసుకోరా? మొన్న కుర్రోడు వచ్చాడు, ఇక్కడ కూర్చున్నాను, ప్రార్థన చేసుకున్నాను. అన్నా అన్నాడు. ఏరా అన్న. ఏం బాబు ఏంటి అన్న? అది మెంబర్షిప్ ఎంత అన్నా మీ సంఘంలోకి అన్నాడు. నాయన ఇది అలా ఉండవు నాయన, నువ్వు వస్తే మావాడు, వెళ్ళిపోతే మావాడు, వచ్చినంతకాలం మావాడివే. హల్లెలూయా. వచ్చినంతకాలం ఈ మెంబర్షిప్లు అట్లా ఉండవు నాయన. బైబిల్లో 66 పుస్తకాలు ఎక్కడ కూడా ఇటువంటి మెంబర్షిప్ లేదు నాన్న. కార్డులు ఇస్తారా? అబ్బాబే, దేవునికి స్తోత్రం. నువ్వు చర్చిలోకి వచ్చి అడుగుపెట్టిన వెంటనే దేవుడు రిజిస్టర్లు రాసుకుంటాడు. హల్లెలూయా. నీకు మనసుకు నచ్చిన సంఘానికి వెళ్ళు. పరిశుద్ధ ప్రార్థనా మందిరానికి రండి నేను చెప్పను. మనసుకు నచ్చిన సంఘానికి వెళ్ళు. కానీ ఒకటే సంఘానికి పో. అక్కడిక్కడ తిరగద్దు. ఎక్కడే నువ్వు సంఘానికి పో. అక్కడిక్కడ తిరిగితే ఇక్కడికి రాకు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలుసా? ఓ తండ్రి, ఓ క్రమం, ఓ పద్ధతి, ఓ సహవాసం, ఓ బోధ. ఏ సంఘానికైనా వెళ్ళు, ఒకే చోటకి వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్. వెళ్తున్న సంఘం అన్నీ మంచివే, కానీ ఒక చోట ఒక క్రమంలో ఎదుగు. అక్కడిక్కడ అడుగు పెట్టద్దు. అది సంఘానికి అవమానం, సేవకుడికి అవమానం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘములో నిష్ఠగా, బాధ్యతగా నువ్వు ఉన్నట్లయితే రేపొద్దున సంఘం కూడా నీ పట్ల నిష్ఠగా, బాధ్యతగా ఉంటుంది.